జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలయను. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును. అర్జున, నీవు వనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధమును చేయుము. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిననూ మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. పొగచేత అగ్ని, మురికి చేత అద్దం, మావి చేత తల్లి గర్భములోనున్న శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. అర్జున, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధినందును ఆయా సమయముల యందు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను.